అయితే ఏంటంటే మంగ రామచంద్ర ఇది ముల్కనూరు పాలకేంద్రం సంబంధించిన అంటే ఆ గ్రామంలో మనం ఉన్నాం. ఈయన మాజీ సర్పంచ్. ఇక్కడ సంతానం కలగాలి అంటే వీళ్ళ బిడ్డకు కొత్తగూడెం కిచ్చుళ్ళు కొత్తగూడెం రమేష్ వాళ్ళు ముద్దేనే రమేష్ ఆయన సిఐ పెళ్ళి అయిన 3 సంవత్సరాల దాకా కాకపోవడం వల్ల మనం చేయడం జరిగింది. అంటే ఇక్కడ అవ్వగారిది సరి చేయాలి, ఇక్కడ తండ్రి గారిది సరి చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే తూర్పు బ్రష్ పట్టింది, కప్పు పడ్డది, వాయం కప్పు పడ్డది. దానివల్ల పెళ్ళికి సంబంధించింది అయింది, కానీ సంతాన సమస్యలు వచ్చి ఇక్కడ సంతానం లేకుండా ఉండి అది ప్రాబ్లం అనిపించింది. ఎటో అని సిఐ చెప్పడం వల్ల మనం ఇక్కడికి వచ్చినాం, అప్పుడు చేసినాం. ఇప్పుడు దాన్ని ఎక్కడ మిస్టేక్ వాయం కప్పు పడ్డది, తూర్పు కప్పు పడ్డది ఇక్కడ అనేది మనం ఇప్పుడు చూపించబోతాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం కప్పు పడింది. ఇక్కడ ఇట్లా చూసి ఇదంతా కప్పు వెనక సీరి సంతానం అయిన తర్వాత కప్పు పెట్టుకోవడం, అది ఐడల్ వాటర్ ప్లాంట్ పెట్టుకోవడం జరిగింది. ఇదంతా కప్పు ఉంటే ఇక్కడ కూడా హద్దు ఉన్నది మనకి. ఇక్కడ ఉత్తరం హద్దు అంటే నల్ల సంబంధించి సంతాన సంబంధించి వచ్చింది కాబట్టి దాన్ని తీసేపించుకోవడం జరిగింది. కప్పు అని వచ్చింది. ఇక్కడ ఉత్తరం వాయం పెరిగి ఇక్కడ వాయం కప్పు పడ్డది. ఇక్కడ ఆనవాళ్ళు ఉపడతాయి మనకి. ఇక్కడ కప్పుపడి ఉన్నది మొత్తానికి. ఇది వాయం కప్పుపడ్డ ఆనవాళ్ళు అప్పుడు తీసేసుకున్నాం. ఈ గోడ పెట్టుకున్న ఉత్తర వాయం పెరిగింది మనకు. ఇట్లా ఇది కూడా ఇది గోడ తీయలేదు మనకి. ఈ గోడ అయితే తీసి ఇప్పించుకుంటాం మళ్ళీ పరిస్థితి. ఈ గోడ తీసేయాలి. ఇది చూపించినాం. ఇది అంటే ఇక్కడ కాంపౌండ్ ఉన్నది, గాలి ఇక్కడ ఉన్నది. అంటే ఇది మొత్తం తీసేసుకుంటే ఓపెన్ అవుతుంది మనకి. ఇది దీనివల్ల ఉత్తర వాయం పెరిగినట్టయితే అంటే ఉత్తర వాయం తగ్గి ఉత్తర ఈశాన్యం పెరుగుతుంటుంది కాబట్టి ఇది నెంబర్ 1 అవుతుంటుంది మనకి. ఇక్కడ సంతాన సమస్యలు దానికే మనం ప్యాంట్ అవుట్ చేయడం జరిగింది. అప్పుడు మీ చిన్నాలపరలాగా ఇల్లు దానివల్ల తీసేసుకోవడం చేయడం వల్ల ఇది నెంబర్ 1 అయింది. ఇది మీ సంతాన సమస్య వచ్చినప్పుడు దీన్ని తీసేయడం జరుగుతుంది. అంతవరకు దాకా ఇప్పుడు నీకు ఇది వాసు చేసిన కాంచి నీకు ఏం మంచి అయింది, ఎట్లయింది ఒకసారి చెప్తాను. మా బిడ్డ 2015లో ఏంటంటే సంబంధం పెళ్లి అనే ఆలోచన లేకుండే. కాకపోతే వాసు దామోదర్ గారు ఏం చేసిందంటే మరి ఉండేది రంగసాయిపేట, వరంగల్ జిల్లా, వరంగల్. అయితే అక్కడ ఇప్పుడున్న ప్రస్తుతం మా అల్లుడు రమేష్ వాళ్ళు ఏంటంటే అక్కడనే కొత్తగూడెంలో మరి అబ్బాయిని తోటి పూజ చేయించిన తర్వాత, వాస్తు చూపించిన తర్వాత మంగళవారం రోజు మీరు అమ్మాయిని చూడడానికి ఓన్లీ అంటే ముల్కనూరుకి వచ్చిండు. ముల్కనూరుకి వచ్చిన తర్వాత ఏంటంటే ముల్కనూరుకి వర్తమాన మార్గం మధ్యలో అంటే వరంగల్కి వచ్చింది, హన్మకొండకి వచ్చిన తర్వాత ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను ఇంటి దగ్గర మరి మా అమ్మకి ఇట్లా మన ప్రియాంకను చూడడానికి వస్తాను. అది అంటే ఈ మంగళవారం రోజు రాస్తే ఎట్లుంటుంది, బాగుంటుంది అని అర్థం. అంటే మధ్యవర్తి ఇంట్లో మరి ఎట్లయినా మంచిది ఇక్కడ వచ్చింది కదా అనే ఆలోచనతోటి వరంగల్ హన్మకొండలో యూనివర్సిటీ ముందు కె మల్లారెడ్డి అని ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్ వాళ్ళ ఇంట్లో మరి ఇద్దరిని కూడా అమ్మాయిని చూపెట్టడం జరిగింది. చూపెట్టిన తర్వాత మరి అదే మంగళవారం రోజు ఎప్పుడైతే చూపెట్టిన గడియలనే మరి ఇద్దరు కూడా మరి పెళ్లి చేసుకుందామనే ఆలోచనతోటి రావడం జరిగింది. అదేవిధంగా మరి ఫిబ్రవరిలో 2015 ఫిబ్రవరిలో పెళ్లి కూడా 7వ తారీఖు నాడు పెళ్లి కూడా జరిగింది. అదే క్రమంలో ఏమైందంటే పెళ్లి అయిన తర్వాత ఒక 2.5-3 సంవత్సరాల కాల వ్యవధి పట్టింది. మరి ఆ లోపు ఏంటంటే మరి వీళ్ళకి సంతానం కలుగుతలేదు. అయితే ఎట్లయితే బాగుంటుంది అది అని ఏం చేసిందంటే మరి అదే వాస్తు దామోదర్ గారు ఏం చేసిందంటే మరి కొత్తగూడెం పోయి మా అయ్యమ్మని ఇంటి ముందు ఉండే మామిడి చెట్లు మంచిగా కాయలు కాసే చెట్టు, తర్వాత అక్కడ దిమ్మె ఉండే వాళ్ళ ఇంటి దగ్గర పోయి అదంతా అక్కడ ఉన్న చుట్టూ ఉన్న పరిసరాలను చూసి మరి ఇవన్నీ ఈ చెట్టును ఈ దిమ్మె తీసేయాలని చెప్పిండు. దాంతో పాటు మళ్ళీ అదేవిధంగా మరి మీ అత్తగారి ఇంటి దగ్గర కూడా పోయి చూడాలి అని రమేష్ అంటే ఆయన ప్రస్తుతం ఎస్ఐగా ఉన్నాడు, ఖమ్మంలో చేస్తున్నాడు. ఆయనను అడగంగానే ఏం చేసిండంటే ఆయన కూడా మరి తీసుకొని ముల్కవరం రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేమైతే మాది పాతిల్లు ఉండే, వెనక అంటే ముందు పాతిల్లు ఉండే, దాని తర్వాత కొత్తిల్లు కూడా ఉండే, అంటే 4 రూములు 2 పోర్షన్లతో ఉండే. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చేసిందంటే ఇదంతా వాస్తుగా లేదు, ఇక్కడ అంతా అంటే ఈశాన్యంలో అంతా భ్రష్టు పెట్టినట్టు ఉన్నది. తర్వాత వాయువులో కూడా అట్లే ఉన్నది. కాబట్టి ఈ పాతిళ్ళు తీసేయాలి, తీసేస్తే వీళ్ళకి సంతానం కలుగుతుంది. తర్వాత ఇక్కడ అది
వాయువుల ఏది లాట్రిన్ బాత్రూమ్ మొత్తం కప్పేసినట్టు అయింది. కాబట్టి దాన్ని కూడా తీసేయాలి. దాన్ని తీసేసేది ఉంటే తీసేసి వాస్తుకు మీరు సరి చేసుకునేది ఉంటే సంతానం కలుగుతుంది అని చెప్పింది. ఆయన దామోదర్ గారు చెప్పిన వెంటనే నేను కూడా మరి మా పాతిళ్ళు మొత్తం తీసేసి కాంపౌండ్కి ఇట్లా వాళ్ళని తీసేసి మళ్ళీ కొత్త కాంపౌండ్ పెట్టి వాస్తుకు చేసి వాయువులు ఉన్న లాట్రిన్ కూడా మొత్తం తీసేసిన తర్వాత తీసేసిన మరుసటి నెలలనే మా పాప మరి ప్రెగ్నెన్సీ అని తెలవడం జరిగింది. అయిన తర్వాత మరి డెలివరీ అయింది. ఇప్పుడు 10 నెలల బాబు. వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. మేము కూడా అందరం మంచుకున్నాం. గతంలో కూడా మాకు ఇవన్నీ అంటే వాస్తుకు చేయనప్పుడు కొంచెం మేము ఆర్థికంగా కానీ మాకు ఆర్థికంగా బాగా ఇబ్బందిలో ఉండి బాగా సఫర్ అయినాం. ఇవన్నీ చేసిన తర్వాత మేము ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం, పైసలు కూడా ఉన్నాయి. మేము అందరం కూడా మా పిల్లలు కూడా అందరం మేము సవ్యంగా ఉన్నాం. అయితే ఏంటంటే ఇక్కడ సంతాన సమస్య వచ్చినప్పుడు ఏంటంటే నేను 5 సంతాన సమస్య వాస్తు మార్పు చేస్తే అయింది. అయితే ఈ మా ముద్దన రమేష్ సిఐ చేయాలనే ఉద్దేశంగా మనం ఇక్కడ మాకు మిత్రుడు చేసి నిరూపణ చేసినాం. ఇది 5వ వీడియో సంతానంలో ఇది ఒకటి వైరల్ లాంటిది. ఇది కొందరు సంతానం కలగాలంటే ఆడేళ్ళైనా పిల్లల తరపునైనా వాస్తు ప్రకారంగా మార్పు చేస్తేనే ఈ సంతాన యోగం. తూర్పు భ్రష్టు పట్టిందంటే తింతాకి భోగ భాగ్యాలు భోగం ఉంటుంది. తింతాటో రావద్దా అంటే భోగ భాగ్యం అంటారు. భాగ్యం అంటే తినాలి రావాలి, భోగం అంటే తాగి తినేటోడు ఖర్చు చేసేటోడు రావాలి. ఆ ఉద్దేశంగా పాయింట్ మీద మన వాస్తు రీసెర్చ్ అంజనంతో మీ వాస్తు నిరూపణ చేసిన తర్వాత కొత్తగూడెంలో మౌంట్ షెట్టి ఒక 40,000 రూపాయలు పెట్టి ఒక దిమ్మ పోసిన రోడ్డుకు అదంతా ఎత్తున్నది. అంటే ఫీట్ తోటి 9 ఫీట్లు 12 ఫీట్ ఎడలతోటి పార్కింగ్ పెట్టింది. దాన్ని తీసేయడానికి చాలా కష్టమైంది. వాళ్ళకి నచ్చ చెప్పినాం. అక్కడ తూర్పు ఉన్న సెట్లు కానీ అక్కడ కొట్టం తీసేయించినాం. అదే దోషం మళ్ళీ ఇక్కడ వీళ్ళ కూడా ఉన్నది. ఇక్కడ తూర్పులో ఇల్లు వచ్చింది, వాయు కప్పు పడ్డది. వాళ్ళకు కూడా సరి చేయడం వల్ల సంతానం ఈశాన్యం ఎవరికైనా తేలుకుంటుంది అనుకో, నీళ్లు పోతే అనుకో వాళ్ళకు పురుష సంతానం జరుగుతున్నట్టు సంతానం జరిగింది. 10 నెలలు అయిండు. సిఐను వాళ్ళ బిడ్డ రేణుగౌతో కూడా మాట్లాడిపించి కొత్తగూడెంలో కూడా పోయి మళ్ళీ మేము వీడియో తీయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఏంటంటే ఇక కొత్తగూడెం జిల్లా మనకు ఇక్కడ కొత్తగూడెం అంటే ముద్దన రమేష్ ఎస్ఐ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పెద్ద పార్కింగ్ తోటి మన 40,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక దిమ్మ ఉండే. ఇక్కడ పెద్ద చెట్టు ఉండే, మామిడి చెట్టు. అది తీసిన తర్వాత పూజ చేయించి సంతానం అయితే అన్నాడు. ఆ విధంగా అయింది. అందుకే ఇక్కడ ఇల్లు రమేష్ వాళ్ళ అంటే తూర్పు భ్రష్టు పట్టి సంతానం కాదు. వీళ్ళు ఇంట్లో ఎన్నో వాసుపాకలు చేసినాం కాబట్టి మంచి అయింది కాబట్టి ఇంత పెద్ద తీయడానికి కూడా మనసొప్పలేదు. అయినా ఇన్ని చేసిండు కాబట్టి దామోదర వాస్తు అయినా అని చెప్పి పట్టుదలతోటి చేయడం జరిగింది. అంతే కదా. ఎప్పుడు ఏం చెప్తావు? మాకు ఈ చేసిన కానించే మాకు మంచి జరిగింది. మా అబ్బాయికి సంతానం అయ్యింది, మాకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు డ్యూటీ ఎక్కడ చేస్తాడు? ఏం చేస్తాడు డ్యూటీ అంటే? అంటే ఇక్కడ సంతానం అవ్వడానికి మనం వాస్తు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళ ఇల్లుది ఇక్కడ ఇక్కడ ఈ గచ్చు ఇది చూసాడు. ఇక్కడ పెద్ద మందంతో ఉండే, ఇక్కడ పెద్ద బందోబస్తుగా ర్యాంప్ ఉండే, దాన్ని చేయించి అంతే కదా. ఇక్కడ పెద్ద యాప్ చెట్టు ఉండే ఇక్కడ పెద్దది అంటే ఆవరించుకొని ఉన్నది కాబట్టి దీన్ని తీసేసుకున్నాం. సంతానం అవ్వడానికి ఒక ప్రాసెస్ చేసినాం. సరే ఎప్పుడైనా కూడా ఇటు అమ్మాయి తరపున అబ్బాయి తరపున సంబంధించినది మనకి ఏంటంటే వాస్తు ఉంటే సర్చ్ చేయడం జరుగుతుంది. మీకు రమేష్ విజయ్కి సంతానం మీకు ఏమనిపిస్తుంది ఒకసారి చెప్పు. ఇట్లా వాస్తు మార్పు చేస్తే మీకు వాస్తు మార్పు చేసిన మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినాక సంబంధం వచ్చింది. సంబంధం గురించి కూడా తిప్పలు పడ్డాం. సంబంధం వచ్చింది, సంబంధం వచ్చి పెళ్ళి అయినాక కాంతి గురించి కూడా 2 సంవత్సరాలు తిప్పదని మళ్ళీ చేసినాక అన్ని బాగా చేసుకున్నాక కొడుకు పుట్టింది. సంతోషంగా ఉన్నాం. వాస్తు ప్రకారంగా చేసే ఇండ్లలో ఏంటంటే సంతానం అయితే అంటది, ఉద్యోగులు అంటది, రాజ ఉద్యోగులు పర్ఫెక్ట్ అయితే అంటది. ఇక రమేష్ అత్తగారు ముల్కనూరులో కూడా తూర్పు అడ్డుపడ్డప్పుడు దాన్ని సరి చేయడం. ఆ రామచంద్ర ముల్కనూరు మాజీ సర్పంచ్ ఆయన ఆ ఇల్లును సాఫ్ చేయించేది. నీ బిడ్డ సంతానం ఏంటంటే ఓకే అటైతే మేము చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ వచ్చి కొత్తగూడెంకి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్తగూడెం ముద్దన ఉప్పలయ అంటే ఈయన సిగరెట్ కాయలు ఉద్యోగం. మళ్ళీ వీళ్ళకి మళ్ళీ అక్కడ తూర్పుల చెట్లు పెద్ద ఆవరించి మామిడి చెట్లు పండ్లు కాసేది. అక్కడ పెద్ద ఎత్తు బార్డర్ కట్టిళ్ళు. ఇవి కలితే సంతానం కలగదని శాస్త్రం ఉన్నది. తూర్పు గర్భపోటు తూర్పు బ్రష్ పట్టినప్పుడు అయితే ఇట్లా అయితే బాగుంటుంది అబ్బా అని చెప్తే మళ్ళీ వీళ్ళకి వచ్చి చేయడం జరుగుతుంది. అంతే సాఫ్ చేసిన వాస్తు ప్రకారంగా తూర్పు గర్భపోట్లు ఇవి తీసేసి అంటే వాళ్ళకి సంతానం అవుతుంది. ఆ సంతానం కోసానికే నాకు 2 సంవత్సరాలు పట్టింది ఈ కాలంలో, కానీ క్యాటికి వచ్చేసింది. మీకైతే మంచిగా సంతోషం.
ఇప్పటి వాస్తు ప్రకారంగా ఏంటంటే ఇటు వైద్యము ఇటు వాస్తు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు సంతానం కరగడానికి ఏంటంటే అమ్మగారికి తప్పు ఉన్నది, ఇటు తండ్రి గారికి తప్పు ఉన్నది. అయితే ఇక్కడ ముల్కనూరుకు పోతే అక్కడ తూర్పులో ఒక ఇల్లు ఉన్నది, దాన్ని తీసేయడం వల్ల ఏంటంటే సంతానం రామచంద్ర గారు అంటే సరే తీర్థవుతాయి అని చెప్పి తీసేసారు. కొత్తగూడెం కాడ ఈ పలే అక్కడ ఒక చెట్టు మంచి చెట్టు ఒకటి ప్లాట్ఫారం 40 ఫీట్ కట్టింది. ఆ రెండు తీస్తే సంతాన యోగం ఏంటంటే అట్లా తీసేపించడం, మంచి ముహూర్తాలు తీసుకున్నాం. చేసిన తర్వాత ఒక అభివృద్ధి అయితే వచ్చింది. ఇక్కడ చాలా 10 మంది దాకా మనం బాగా చేసినాం. ఆ విధంగానే మీకు సాటిస్ఫాక్షన్ అయింది. వీళ్ళకి వచ్చింది ఈ బాబు జయంత్ అనే వచ్చినాక మనం తీయడం జరిగింది. వాస్తు ప్రకారంగా చేస్తే సంతాన విధానం ఆయనక అయిందా లేదా అట్లా వాస్తు బాగా చేపించుకున్నాకనే మనకు ఇట్లా కన్సీవ్ అవ్వడం జరిగింది. అంటే వాస్తు అంటే చెప్పండి. అంతకుముందు కొన్ని ఇయర్స్ ఇబ్బంది పడ్డాం. ఈ తర్వాత మీ దగ్గరకు వచ్చినాక ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. వాస్తు చేసింది అంటే ఏంటంటే ఒక వాస్తు ఇక్కడ వైద్యం సంబంధించింది చేసుకోమని చెప్పినాం. మా వాస్తు అందరం ఏంటంటే తూర్పు భ్రష్టు పట్టింది, ఇక్కడ చెట్లు చేమలతో ఉన్నది, ఇల్లు ఉన్నది. కాబట్టి ఆ రెండు గర్భపోటు అంటే గర్భానికి సంబంధించింది ఒక మ్యాటర్ వచ్చింది మన అంజనంలో వాస్తుగా. అవి తీసేయంటే సంతానం అయితే అనుకున్నాం. ఆ విధంగానే మనం చేయడం జరిగింది. అక్కడ మన యూట్యూబ్లో కూడా మనం వీడియో తీసినాం ముల్కనూరులో, అది చేసినాం. ఇక్కడ సంతానం పురుష సంతానం వేద్దాం, పురుష సంతానం వచ్చింది మనకి. వాస్తు ప్రకారం చేయడం అనేది అంటే అంతే ఒక అభివృద్ధి, ఇది ఒక శాస్త్రం. ఇది వాస్తు అంటే ఈ నైరుతి ఈశాన్యం అని కాకుండా మన అంజనంలో పర్టికులర్గా వచ్చేది ఏంటంటే దాన్ని చెప్పడం చేయడం అంటే ఇది ఒక నిరూపణ సాక్ష్యం. ఇది మనకు 10 మంది చేసినాం. మనకు కావాల్సిన తీసు ఇది కష్టంతో కూడుకున్న పని. రాకప్పుడు వాస్తు చేసి అంటే ఇటు అవ్వగారు అటు అత్తగారి మధ్యలో ఈ ఇద్దరి మధ్యలో వైబ్రేషన్లు వచ్చి దాన్ని చేయడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన్ని అందరూ వాళ్ళ కుటుంబంలో మొత్తం సుఖ సంతోషాలతో అయింది. అంతేగాని సంతోషం ఎందుకంటే దానివల్ల